ఇది నీ చెప్పు వేసుకో. ఇవి వేసుకుంటా పాతే కొత్త వేసుకుంటా. అద్దులే పాత వేసుకో. కొత్త వేసుకుంటా. ఇంట్లో నేను కూడా వేసుకే ఇక వేసుకో, తొందరగా టైం అవుతుంది. ఎట్లుంటుంది అనమాట, బయలుదేరాకే ఉంటుంది మా పేసీలని వేసుకోవేక. వేసుకో చూద్దు, చెప్పులు వేసుకుంటా. ఈరోజు రాగైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను ఏంటి అనేది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే షూట్ చేస్తున్నాం. వెళ్తున్నాం మేమైతే ఇప్పుడు స్కూల్కి. మా సార్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట. పాప నేనైతే వెళ్తున్నాం. ఓకేనా, ఇంకా చూద్దాం. ఈరోజు లాంగ్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఎలా ఉంటుందో వచ్చిన తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే వెళ్తున్నాం. మేము మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత చూపిస్తాం. 4:30కి మళ్ళీ షూట్ చేస్తాం. ఓకే, వీడియో అయితే కంటిన్యూ చేస్తా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడే వచ్చానమాట. టైం వచ్చేసి ఇప్పుడు 4:50 అయితే అయిందనమాట. నడుచుకుంటూ వచ్చాము, చిన్న వర్క్ ఉంటే చూసుకొని. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను నా గొంతు ఇంత బొంగురిపోయింది కదా, పోయినా సరే నేనైతే ఇప్పుడు నా కోసం టీ పెట్టుకోవాలనుకుంటున్నాను. నా కోసం టీ అయితే పెట్టుకుంటా ఫస్ట్ నేను రాగానే. అంటే డైలీ పెట్టుకోను కంటిన్యూస్గా. అంటే పాలుంటే పెట్టుకుంటా, పాలు లేకపోతే అంతగా పెట్టుకోను అనమాట. పాలు ఉంటేనే పెట్టుకుంటా, పాలు లేనప్పుడు ఇంకా అలవాటు చేసుకుంటా అంతే. పర్టికులర్గా నాకు రాగానే టీ కావాలి అన్న థాట్ ఆలోచన కానీ అలా ఏం లేదనమాట. ఉంటే పెట్టుకుంటా, లేదంటే లేదు. ఈరోజు అయితే పాలు ఉంచుకున్నా, నైట్ తోడు పెట్టుకుంటా, కొంచెం ఉంచుకున్నా. సో పెట్టుకుంటున్నా టీ అయితే. ఇప్పుడు టీ పెట్టుకొని టీ తాగుతూ లైవ్ అయితే చేస్తా. ఫస్ట్ టీ తాగుతూ లైవ్ స్టార్ట్ చేస్తా. ఇంకా లైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 6కి ట్యూషన్ పిల్లలు వచ్చేటప్పుడు అప్పుడు పని స్టార్ట్ చేస్తాను అనమాట. అక్కడ పని అయితే ఏముండదు, మ్యాక్సిమం కొన్ని ఉంటాయి. మార్నింగ్ గిన్నెలు, ఇల్లు కొంచెం ఓడ్చుడు ఉంటుంది. 6కి చేసేస్తా. ఈ 5 to 6 అయితే నేను లైవ్ అయితే పెడతాను. ఒక 3 days నుంచి అయితే పెట్టట్లేదు అనమాట. ఈరోజు వచ్చేసి డేట్ 21. ఒక 3 days నుంచి అయితే పెట్టట్లేదు. ఇంతకుముందు కంటిన్యూస్గా పెట్టేదాన్ని. మళ్ళీ ఈరోజు నుంచి కంటిన్యూ చేయాలి కంపల్సరీగా. లైవ్ అనేది చాలా నీట్ కదా, సో అందుకని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మనకి 1000 subscribers కంప్లీట్ అయిపోయారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, వాచ్ టైం ఓన్లీ. సో వాచ్ టైం మనం ఇంక్రీజ్ చేసుకోవాలంటే కొంచెం లైవ్స్ అనేది పెట్టుకోవాలి. సో అందుకని లైవ్ అయితే స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడైతే టీ అవుతుంది కదా. టీ అయితే అది వడగట్టి పోసేసుకున్న తర్వాత లైవ్ స్టార్ట్ చేస్తాం. చూపిస్తా టీ. అయిపోయింది ఫ్రెండ్స్, టీ రెడీ అయింది. ఇంక ఇప్పుడు టీ పోసుకొని తాగిన తర్వాత లైవ్ పెడతా. లైవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాం. ఇక్కడైతే మా సార్ అయితే ఈవినింగ్ వస్తూ మిరపకాయ బజ్జీలు అయితే తీసుకొచ్చారనమాట. నలుగురికి 4 గిన్నెలు అయితే షేర్ చేస్తే తెచ్చింది 2 ప్లేట్లు. 5 వచ్చాయన్నమాట. 10 వచ్చాయి మొత్తం. అందరికీ 2 వేసాయి అనమాట. 10 కాదు 9 వచ్చినాయి అటు. 9 వచ్చాయి, 2 వేసా. ఇంకొకటి ఎక్స్ట్రా ఉండదు. ఒక హాఫ్ నేను, ఒక హాఫ్ మా సార్ తిన్నాం అనమాట. మా బాబాయ్ అయితే కొంచెం అలిగాడు, అదే వాడికి ఇస్తున్నా అనమాట. తీసుకోవట్లేదు, కాసేపు అక్కడే ఉన్నాయి. ఇంకా నేనైతే స్పైసీగా మిరపకాయ బజ్జీ తింటా. ఏంటంటే నా గొంతు అయితే కొంచెం బొంగురు పోయింది కదా, జలుబు కూడా ఉంది కదా, ఏమన్నా తీసుకురా స్నాక్స్ అని మా సార్కి కాల్ చేశాను అనమాట. అందుకే ఇక మా సార్ అయితే మిరపకాయ బజ్జీలు అయితే తెచ్చారు. ఇంక మా పాప నేనైతే తింటున్నాం. ఇక మిరపకాయతో మొత్తం తినేస్తున్నాను అనమాట. ఎందుకంటే స్పైసీ తినాలనిపించింది, గొంతు బాగాలేదు కాబట్టి. కోల్డ్ అయితే ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా అందుకనేసి ఇంకా మిరపకాయ బజ్జీలు అయితే తింటూ ఉన్నా. మా సార్ అని మా బాబు ట్యూషన్లో ఉన్నారు. ఇంక మా బాబు చదువుకుంటాడు అనమాట. వాడైతే తినలేదు, వాడు అలానే పెట్టాడు. ఇవి నా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాడి కోసం అయితే వెళ్ళాలి. వెళ్తే ఇస్తారో లేదో ఏమవుతుందో చూద్దాం.
ఇంకా నేను మా పాప అయితే తింటూ ఉన్నాం ఫ్రెండ్స్. మీలో మిరపకాయ బజ్జీలు ఎంతమందికి ఇష్టం? నేనైతే చేస్తాను కానీ మంటుంటాయి అనమాట. నేను ఎంత లావు మిరపకాయలతో చేసినా సరే మంటుంటాయి ఫ్రెండ్స్, ఎందుకనో తెలీదు. హోటల్ స్టైల్లో అయితే నాకైతే రాదనమాట, ఎందుకనో తెలియదు. కానీ అంత పర్ఫెక్ట్గా అయితే చేయలేను. ఇంకా నా అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా బాబు వాటి కోసం కూడా వెళ్ళి అడుగుతున్నారు అనమాట. తింటున్నా మరి తీసుకుంటున్నా, అయిపోతున్నాయి మరి నోట్లోకి వెళ్ళిపోతున్నాయి, ఏమవుతుంది చెప్పు మరి నీకు కావాలా వద్దా అని చెప్పేసి అయితే అనేసి ఇంకా వద్దులే వాడు తింటున్నా అనేసి వాడికి ఇచ్చేసి నేను కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేసి సింక్ దగ్గర గిన్నె అయితే పెట్టేసి ఇంకా మళ్ళీ నేను పాప దగ్గరికి అయితే వెళ్ళాను. ఏంటంటే బట్టలు మడత నెక్స్ట్ కొంచెం పని అయితే ఉందన్నమాట. ఇంకా అందుకనేసి వెళ్ళి ఇంక ఇంట్లో పని అయితే చేసుకున్నా. మా సార్ అయితే ఇంకా ట్యూషన్లో అయితే కూర్చున్నారు అనమాట. ఇది వీడియో మీకు నచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.